పిలుచుకొని చేయాలి కదా! అమ్మకి బాగుండదు కాబట్టి, అమ్మ ఎంత బాలేకపోయినా నా కోసం వస్తది. మన కష్టాన్ని చెప్పుకునే అధికారం కూడా లేదండి దీంట్లో. ఏం జీవితమో ఏమో అనిపిస్తది ఒక్కోసారి. నిజంగా నాకు గూడా ఈ పెట్టిన 5 నెలల్లో ఛానల్ చాలా సార్లు వద్దు మానేద్దాం అనుకున్న సందర్భాలైతే చాలానే వచ్చినాయి. వద్దు అని అనుకున్నాను. బట్ మా అమ్మ, మా నాన్న, మా బావ నన్ను మోటివేట్ చేస్తా ఉన్నారనమాట. ఇవన్నీ పట్టించుకుంటే సక్సెస్ అవ్వలేవు. ఎవరికి రాకుండా ఉన్నాయి. పెద్ద పెద్ద యూట్యూబర్ల ఛానల్లోకెళ్ళి చూడు వాళ్ళకే వస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్. నువ్వెంత అని చెప్పేసి మా వాళ్ళు నన్ను బాగా చెప్తా నేనైతే ముందుకెళ్తా ఉన్నా అనమాట. డైలీ బ్లాగ్ చూపిస్తున్నానండి ఈరోజు దీంట్లో. నేనేం చేస్తున్నానో ఉదయం నుంచి అన్న పనులు మాత్రమే చూపిస్తున్నా. వంట గురించి ఏం చూపించట్లేదు. ఎందుకంటే నేనేం చేయలేదు వంట సరిగా. మనమంతే ఏవైనా గానీ కొన్ని కొన్ని చేస్తామనమాట. పూర్తిగా ఏ పని చేయను నేను. మధ్యలో నేను పని చేసేటప్పుడు ఎవరైనా అడ్డం వస్తే నాకు అస్సలు పని చేయబుద్ధి కాదండి. ఇది ఉన్నమాట చెప్తున్నా నేను. నేను కంటిన్యూగా పని చేస్తా ఉంటే ఎవరైనా మధ్యలో వచ్చి ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి అంటే కోపం వస్తది ఇంక నాకు. ఆ పని చేయబుద్ధి కాదనమాట. ఇప్పుడు కూడా అంతే మధ్యాహ్నం